అందరికీ నమస్కారం మిత్రులారా. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తుండో మన తెలంగాణలో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఈరోజు మనం ఒకరిని అడిగి తెలుసుకుందాం. ఏంది మన తెలంగాణ రాష్ట్రం ఏమవుతున్నది? స్టూడెంట్స్ రోడ్ల మీద పడుతున్నారు, హాస్పిటల్లో పడుతున్నారు. అసలు ఏంది మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి. మీరన్నా మొత్తము అందరూ ప్రాణాలు తీసుకుంటున్నారు రియల్గా చెప్పాలంటే. వాస్తవానికి ఏమవుతుందంటే తెలంగాణలో గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలు గుర్తించి ఈ యొక్క పరిపాలన పోవాలే, మార్పు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మన వాస్తవానికి మన సమాజం. అవునవును. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year వస్తుంది. ఏం చేసిరు అని చెప్పేసి దశాబ్ది ఉత్సవాలు చేసినట్టు, ఇంతకుముందు ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేసినట్టు ఇది మళ్ళీ విజయోత్సవాలు చేస్తూ ఉంది 1 yearది. మరి ఏం చేసిరని చెప్పి చేస్తూ ఉన్నారు, వేల కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు. ఎన్ని కోట్ల రూపాయలు విద్యా వ్యవస్థ పైన పెట్టినరు, ఎన్ని కోట్ల రూపాయలు వైద్యానికి పెట్టారు ఒకసారి ఆలోచించండి. ఈరోజు గురుకులాల్లో అదేవిధంగా స్కూళ్ళల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ మొన్న మన నారాయణపేట జిల్లాలోని మాగనూరు హై స్కూల్లో 40 మంది చిల్లర విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇదే మామనారు గవర్నమెంట్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడే పరిస్థితి తీసుకొచ్చింది. ఇక్కడ పట్టలేకపోతే అదేవిధంగా మక్తల్ హాస్పిటల్లో కూడా అక్కడ జాయిన్ అయ్యారు. ఇది అయిపోయిన వారం రోజులకు కాకముందే మళ్ళీ నిన్న మధ్యాహ్నం మళ్ళీ 21 మందికి మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళ జీవితాలు మేము చదువుకోవాలా లేకపోతే ఏం బర్లు కాయాలా అనే స్థితికి తీసుకొచ్చింది ఈరోజు గవర్నమెంట్. చూడండి, ఒకసారి ఆలోచించండి. అట్లాగే ఇంకోటి మనం మాట్లాడుకోవాలి ఏంటంటే 100 కోట్లు బడ్జెట్ తీసుకొస్తుంది మన తెలంగాణ ప్రభుత్వానికి. మరి 100 కోట్లు బడ్జెట్ అసలు ఏమవుతుంది? వాళ్ళు ఇంట్లోకి తీసుకుంటున్నారా, ఎమ్మెల్యేలకు ఎంపీలకు పంచుతున్నారా, మంత్రులకు పంచుతున్నారా, లేకపోతే ఇప్పుడు గ్రామాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి, వాళ్ళకు సర్పంచ్కి ఎవరు పోటీ చేస్తారో వాళ్ళకు పంచుతున్నారా? అసలు ఏమవుతుంది? అసలు స్టూడెంట్స్కు పెట్టకుండా, విద్యా వైద్యానికి పెట్టకుండా ఇంకా ఏదేదో జాతరలకు పెడుతున్నారు. అసలు ఏమవుతున్నది మన తెలంగాణ రాష్ట్రం? ఏమవుతుందంటే తెలంగాణలో విద్యా వ్యవస్థకు బడ్జెట్ పెడితే ఏమవుతుందంటే పేదవాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అట్లా బాగుపడదు అనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ విద్యా వైద్యానికి ఏ గవర్నమెంట్ వచ్చినా ఫస్ట్ మన ఉన్న బడ్జెట్లో 40% విద్యా వైద్యానికి పెట్టాలి. ఇది రూలు, ఇది న్యాయం, అది ప్రజాపాలన వాస్తవానికి. కానీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, 9% కూడా ఈ యొక్క గవర్నమెంట్ మన విద్యా వైద్యానికి ఏమాత్రం బడ్జెట్ నిర్వహించకుండా వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొస్తా ఉన్నాం. వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంది మన దేశంలో, మన రాష్ట్రంకి బడ్జెట్ ఉంది. మరి ఆ బడ్జెట్తో ఏం చేస్తూ ఉన్నారు అంటే అనవసరమైనటువంటి పథకాలు పెట్టి, అదేవిధంగా ఇప్పుడు మూసీ నదికి 1,50,000 కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు. ఆ 1,50,000 కోట్ల రూపాయలు దానికి పెట్టే బదులు ఇక్కడ విద్యా వైద్యానికి ఉపయోగిస్తే ఎంతోమంది నిరుపేదలు బాగా చదువుకుంటారు. ఎంతోమంది నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలైనటువంటి నిరుపేదలకు మంచి వైద్యం అందిస్తే వీళ్ళకు కనీసం ఆర్థికంగా మంచి ఒక ఉపశమనం కల్పించినట్టు ఉంటుంది. కానీ ఈరోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎవరు పట్టించుకోలేరు. ఈరోజు మన మహబూబ్నగర్ జిల్లాలోని మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్నో వసతులు కల్పించాల్సింది పోయి ఏమాత్రం ఒక స్పెట్స్ సరిగా లేవు, అంటే గ్లాసులు మార్పించుకున్నట్టు గ్లాసులు లేవు, ఎంఆర్ఐ స్కానింగ్ లేదు, టాబ్లెట్స్ సరిగా లేవు, మందులు సరిగా లేవు. మన గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇవన్నీ ఎవరు చూస్తాడు? గవర్నమెంట్ బాధ్యతనే కదా. ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు. మీరు మొన్న కూడా రీసెంట్గా మన మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు కదా, అక్కడ స్టూడెంట్స్ ఎంత 15 మంది ఎంతో, మేబీ 20 మంది అనుకుంటా, మేబీ అక్కడ 14 మంది ఉన్నారు అక్కడ. మరి వాళ్ళు ఏమని చెప్పారు పిల్లలు? మీకు ఏమన్నా చెప్పారా? మీకు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు కదా? నేను చేసిన మాట్లాడినా వాళ్ళకి పర్సనల్గా కూడా ఏం చెప్పారంటే, అన్న వంకాయలు వండుతుండ్రు, ఆలుగడ్డలు వేసినారు, అవి సరిగా ఉడకలేవు. ఉడకకపోతే ఏమవుతుంది, లోపల జీర్ణ వ్యవస్థ సరిగా కాలేకపోతే వాళ్ళకి కొద్ది కడుపు నొప్పి కానీ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ పాయిజన్ అవ్వడం అంటే అందులో ఏమాత్రం నాణ్యమైన కూరగాయలు లేవు, నాణ్యమైన ఫుడ్ లేదు. దానివల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు హాస్పిటల్ పాలవుతున్నారు. దీని అంతటికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. ఎందుకంటే విద్యాశాఖని ఆయన చేతిలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నాడు? విద్యాశాఖ పైన ఎన్నిసార్లు సమీక్ష చేసిండు? ఎన్ని స్కూళ్ళు తిరిగిండు? ఒకవైపు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి వాళ్ళ బతుకులు చిన్న భిన్నమయ్యే హాస్పిటల్లో ఉంటే ఈయననేమో
పెళ్లిలకు పేరెంటాలకు వాళ్ళ ఢిల్లీకి పోయి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. 34 సార్లు ఢిల్లీ పోయడానికి వస్తుంది, కానీ ఇక్కడ పేదవాళ్ళ పిల్లలు హాస్పిటల్లో ఉంటున్నారు. విద్యా వ్యవస్థ సరిగా లేదు, హాస్పిటల్ సరిగా లేవు. ఇవన్నీ మనం తిరగాలని చెప్పేసి కనీసం మనకు స్పృహ లేకపోవడం అనేది నిజంగా ఈ యొక్క గవర్నమెంట్కి సిగ్గుచేయటం అనేది నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా. ఇంకోటి ఏంటన్నా, నేను చివరిగా ఒకటి అడుగుతున్నాను ఇందులో, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన అసలు చేస్తున్నట్లా చేస్తలేనట్లా ఒకటి చెప్పానని, ఆయనకు వస్తుందా వస్తలేదా, చేస్తాడా చేయడా ఇంకా మీద కూడా చేస్తాడంటే చూడ బ్రదర్, ఆయన ఒకటే అనుకున్నాడు. ఆయన కరెక్ట్ బడ్జెట్ కనుక ఆయన నిజంగా అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేయాలనుకుంటే ఫస్ట్ విద్యా వైద్యానికి బడ్జెట్ 40% నిర్వహిస్తుండే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ప్రజాపాలన అయితే అదే అసెంబ్లీలో అదే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ పార్లమెంటు యొక్క సీట్లలో 70 మందికి బీసీ ఎస్సీ ఎస్టీలకు 70 నుంచి 80 మందికి బీసీ ఎస్టీ ఎస్టీలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు, 8 మందికి బీసీ ఎస్సీ ఎస్టీలకు టికెట్ ఇచ్చేవాడు. కానీ ఈరోజు ఎవరికి ఇచ్చిండు? 85% ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలకు, అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు టికెట్లు ఇవ్వకుండా కేవలం వాళ్ళ బలిసిన వాళ్ళకే టికెట్లు ఇస్తే ఈరోజు పేదవాడు అసెంబ్లీలో ఎలా చెప్పుకుంటాడు, తన గోడ ఎట్లా చెప్పుకుంటాడు? మనం ఇప్పుడు సపోజ్ మీ కులం ఉంది బ్రదర్, మీ కులం వాడు అసెంబ్లీలోనో పార్లమెంట్లో ఉంటే మీ బాధలు ఏందో, మీకు రావాల్సిన పెట్టుబడులు ఏందో, మీకు కావాల్సిన హక్కులు ఏందో పోయి మాట్లాడి తీసుకురాగలుగుతాడు. ఎవరికో ఓటేస్తే వాడు మీకు తీసుకొస్తారా? కనీసం మీకు ఇంత అన్యాయం జరుగుతుంది, విద్యార్థులపైన ఇంత అన్యాయం జరుగుతుంది, మన ముఖ్యమంత్రి పట్టించుకున్నప్పుడు ఇంకే వీళ్ళని పట్టించుకుంటారు. అందుకోసమే మిత్రులారా, ఇకనైనా మేలుకోండి. ఓటు ఎవరికి వేస్తున్నాం అనేది కూడా మనం ఖచ్చితంగా గమనించాలి. మన వర్గాలకు ఎవరు న్యాయం చేస్తారు, ఎవరిని మనం అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారు, మనకు నాణ్యమైన చదువులు, నాణ్యమైన వైద్యాన్ని, మనకు ఉద్యోగాలు ఎవరిస్తారు, ఉపాధి ఎవరు కల్పిస్తారు అనేది మనము కనీసం మన స్పృహ తెచ్చుకొని మన వారికి ఓటేసుకొని మన వాళ్ళను అసెంబ్లీ పార్లమెంట్లో ఉంచితేనే మనకు న్యాయం జరుగుతుంది మిత్రులారా.